ఇక బందరు తాలూకా పోలీస్ స్టేషన్ ముందు పేర్ని నాని వైసీపీ ఎమ్మెల్యే ఆయన అనుచరులు చేసిన హంగామాపై పోలీసులు చర్యలకు దిగారు. ఈ ఘటనకు సంబంధించి ఎమ్మెల్యే పేర్ని నాని అతని అనుచరులపై చిలకలపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 188, 143, 427 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిన్న వైసీపీ శ్రేణులతో కలిసి బందరు తాలూకా ఎస్ఐ చాణక్యపై పేర్ని నాని దౌర్జన్యానికి దిగారు. పోలీస్ స్టేషన్లో సీసీ ఫుటేజ్, ఫర్నిచర్ను ధ్వంసం చేశారు. దీనిపై చిలకలపూడి పిఎస్లో తాలూకా పోలీసులు ఫిర్యాదు చేశారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా 144 సెక్షన్ను అతిక్రమించారని 188 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాంబశివరావు లైవ్ ద్వారా అందిస్తారు. అక్కడి నుంచి సాంబశివరావు, అసలు బందరులో ఏం జరుగుతోంది? సునీల్, మనం చూసినట్లయితే ఇప్పటివరకు కూడా మనం చూస్తూ ఉన్నాం. గతంలో నుంచి కూడా పేర్ని నానికి సంబంధించినటువంటి మనుషులు కానివ్వండి, ఆయన మంత్రి పదవిలో ఉన్నప్పుడు కానివ్వండి, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానించి కూడా అక్కడ ఎప్పుడు కూడా రాజకీయం అనేది ఎప్పుడు కూడా మార్పులు చెందుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయన ప్రతిపక్షాలు చేసేటటువంటి ధర్నాలను కానివ్వండి, వాళ్ళు చేసేటటువంటి నిరసనలు కానీ అడ్డుకోవడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వారు పెట్టేటటువంటి ఫ్లెక్సీలను కానివ్వండి, ఇతరత్ర అంశాలను కూడా అక్కడ ఆయన ఎప్పుడు కూడా అడ్డుకుంటూనే ఉంటారు. అదే క్రమంలో ఏదైతే నిన్న చిలకలపూడి పోలీస్ స్టేషన్ అంతా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటనకు సంబంధించి ఏదైతే ముగ్గురు పైన కూడా కేసు నమోదు చేయడం జరిగింది. ఏంటంటే కార్పొరేటర్ ముగ్గురు కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి చిలకలపూడి ఇక్కడ జరిగినటువంటి ఘటనకి సంబంధించి ఎస్ఐ మరియు పోలీస్ సిబ్బంది అంతా కూడా టీడీపీ వారి వైపు ఉన్నారంటూ కూడా తీవ్ర ఆరోపణలు చేసినటువంటి పేరు నాని అక్కడ ఉన్నటువంటి తాలూకా పోలీస్ స్టేషన్ దగ్గర ఉన్నటువంటి కొన్ని సామాగ్రిని కానీ ఇతర సామాగ్రితో కూడా అక్కడ గొడవపడి అక్కడ చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం కల్పించడం, పోలీస్ సిబ్బందిని కూడా అక్కడ ఉన్నటువంటి వారిని కూడా బెదిరించే రీతిలో మాట్లాడడం కూడా సమంజసం కాదంటూ కూడా అక్కడ ఉన్నవారందరూ కూడా చెప్తున్నటువంటిది. అదేవిధంగా రాత్రి కూడా మనం చూసినట్లయితే ఒక బార్ అండ్ రెస్టారెంట్లో కూడా పేరు నానికి సంబంధించినటువంటి మనుషులు కూడా కొరియర్ అంటే జనసేన నేతకు సంబంధించినటువంటి కొరియర్ సీన్కి సంబంధించినటువంటి ఇక్కడ బార్ అండ్ రెస్టారెంట్లో కూడా రాత్రి జరిగినటువంటి సంఘటన కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. మొత్తం మీద పేరు నాని అనుచరులు కానివ్వండి, పేరు నాని సంబంధించినటువంటి వారందరూ కూడా ఇబ్బంది పెడతా ఉన్నారంటూ కూడా గతం నుంచి కూడా కొన్ని అంటే మనం చూసినట్లయితే జనసేన పార్టీకి చెందినటువంటి నేత ఆర్కే గతంలో కూడా ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం పోలీసులు కూడా ఆరోపణలు కూడా పోలీసుల పైన కూడా ఆరోపణలు చేయడంతో పోలీసులు కూడా ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితి. మొత్తం మీద ఆ మచిలీపట్నం రాజకీయాలు చూసినట్లయితే పేరు నాని ఎప్పటికప్పుడు శాసిస్తూ వస్తూ ఉన్నటువంటి పరిస్థితి. పేరు నాని చెప్పిందే విధంగా పేరు నాని ఆయన ఏది చెప్తే అది నడిచే విధంగా కూడా ఇప్పటివరకు సాగినటువంటి పరిస్థితి. ఎన్నికలకు కూడా వారు అమల్లో ఉన్నప్పటికీ కూడా పేరు నాని చెప్పిన విధంగానే అక్కడ నడుస్తుందంటూ కూడా ప్రతిపక్షాలు చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ దానికి విభిన్నంగా పేరు నాని చూసినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ కూడా టీడీపీకి అనుకూలంగా నడుస్తున్నారంటూ కూడా పేరు నాని ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద జనసేన పార్టీ టీడీపీ కలిసి కూటమి అభ్యర్థిగా కొల్లు రవీంద్రని నిలబడిన తరుణంలో అక్కడ ఉన్నటువంటి సమస్యలు కానివ్వండి, ఇతర అంశాలపైన కానివ్వండి వారు పోరాటం చేస్తున్న తరుణంలో వారికి అండగా నిలిచిన వారికి కానివ్వండి, ఇతరులకు కానివ్వండి కొన్ని ఇబ్బందికర పరిస్థితుల్లో వచ్చినప్పుడు అటు వారు భుజాన్ని వేసుకోవడం, అదేవిధంగా ఏదైతే ఇటు వైసీపీ కేటర్కి సంబంధించి ఏదైనా వచ్చినప్పుడు మాత్రం ఇటు పేరునికి నాని మరియు కిట్టి భుజాన్ని వేసుకోవడం జరుగుతుంది. వీరిద్దరు అంశాల్లో కూడా మొత్తం మీద టోటల్గా చూసినట్లయితే మచిలీపట్నం రాజకీయం మొత్తం కూడా ఒక విభిన్న రీతిలో వెళ్తుందని మనం చెప్పాలి. రైట్ సాంబశివరావు, థ్యాంక్ యూ. రైట్, మొత్తానికి ఇది ఇవాల్టి ఎక్స్క్లూజివ్ ఫీల్డ్ రిపోర్ట్. మరొక రిపోర్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్ టు ప్రైమ్ 9 న్యూస్.